నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్. మనం ధర్నా చౌక్లో ఉన్నాం. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ధర్నా చౌక్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల మోసం చేస్తుందని కపటన ఆడుకమాడుతుందని చెప్పేసి ఇక్కడ ధర్నా చెప్పడం జరిగింది. ఒకసారి మనతో పాటు ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు. అసలు ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంది, ప్రధానమైన డిమాండ్ ఏందని చెప్పేసి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, ఈ మీటింగ్ ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంది, మీటింగ్ ఏర్పడడానికి డిమాండ్ లేదు? జై ఓబీసీ. నా పేరు సలంద్రి శ్రీనివాస్ యాదవ్. నేను దోమలగూడ హైదరాబాద్ నివాసి. 42% రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి ఎలక్షన్లో డిక్లేర్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేసి ఓబీసీలకు నమ్మబెట్టి ఆయన సీటు పదవి సీఎం అయిన తర్వాత 42% ఇస్తున్నా అన్నాడు. ముంగటి నుంచి పెట్టి కట్టప్ప వేసిన విహారంగా ఆయన ఇంక నుంచి కత్తి పెట్టినట్టు ముస్లింస్కు 10% ఇవ్వడం ఏంటి, 42% బీసీలకు అని చెప్పి 42% మా రిజర్వేషన్ మాకే ఓబీసీలకు కావాలి, 10% ముస్లింలకు ఇవ్వద్దు, మేము ముస్లింలకు ఇస్తే మేము ఇచ్చేయలేదు, మేము వ్యతిరేకము ముస్లింలకు ఇస్తే. ఇంతకుముందు 27% ఉండే, ఇప్పుడు 42% ఇస్తున్నానని చెప్పేసి 10% ఇస్తే 32%. మీరు అంటే కేవలము 5% పెంచినట్టు. మీరు చెప్పింది ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ముస్లింస్ కలిపి అని చెప్పలేరు, ఈ రోజు మాత్రం ఇస్తే సహించలేదు. మీ మెడలు వంచి మేము 42% మేము సాధించేదాకా ఎస్సీ ఎస్టీ ఓబీసీల మందరం ఎగదాడి అయి మేము సాధిస్తామని మేము ఈ సభాముఖంగా యాదవుల పరంగా మేము మా దున్నపోతు మేము కూడా సైతం అని చెప్పేసి దున్నపోతుని తీసుకొచ్చాం. మా పిల్లలు చదువుతూ వాళ్ళకు భవిష్యత్తులో వచ్చే 10%లో పోయింది. ఇవాళ మా కుల వృత్తి మేము పాలు పెరుగు అమ్ముకుంటా మేము పిల్లలను చదివిస్తున్నాము. ఇవాళ డైరీ ఫామ్ చేయడంలో కూడా ముస్లింస్లే అయిపోయారు. ఇది అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చే వాటా కూడా వాళ్ళకి ఇస్తా అంటే మా పిల్లలు ఎక్కడ పోతారు? మా పిల్లలు చదువుకున్న ప్రయోగం లేకుండా పోతుంది. 42% ఓబీసీలకే ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బీసీలకు ఇస్తా అని చెప్తున్నారు, కానీ మీరు 10% ముస్లింస్కి ఇస్తే వ్యతిరేకం అని కేవలం ఓబీసీలకు మాత్రమే 42% ఇవ్వాలని మేము యాదవుల పరంగా దున్నపోతు మేము మద్దతు తెలపడానికి ఇక్కడ ఇందిరాబాద్ ధర్నా చౌక్ వచ్చాము. ఢిల్లీ కూడా ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పేసి చెప్తా ఉన్నది. గవర్నర్ ఆర్డినెన్స్ వర్కౌట్ కాకపోతే రాష్ట్రపతిని కలుస్తామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కప్ట నాటకాలు పబ్లిక్ని మిస్గైడ్ చేయడంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి నుంచి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా చేయి చూపిస్తుంది, ఇట్లా వంగానే దట్మని ఇప్ మీద కొడుతుంది. ఆ విధంగా గ్రహించే కాంగ్రెస్ పార్టీ అన్ని కబుర్లు జంతర్ మంతర్లో చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం 42% ఇవ్వడానికి ఒప్పుకుంది. కానీ వ్యతిరేకం ఏంటంటే ముస్లింలకు ఇవ్వద్దు అని చెప్పి పబ్లిక్ ఓబీసీలకు సపోర్ట్గా కేంద్ర ప్రభుత్వం ఉంది. అదే నిజాయితీతోటి 42% ఓబీసీలకు ఇవ్వండి. మీరు మేము చేయాల్సింది చేస్తున్నాము, మొత్తం కేంద్రం చేతిలో ఉన్నా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తాం. అన్ని జూట మాటకాలు. 42% ప్యూర్లీ మీరు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవద్దు. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి ఇవ్వడు. 27 మంది కేంద్రంలో మంత్రులని చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిదే. ఇప్పుడు బీసీ కమిషన్ ఇంతకుముందు ఎప్పుడు లేకుండే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయినాకనే బీసీ కమిషన్ చేసిండు. బీసీలకు ఎట్లా ద్రోహం చేస్తారని చెప్తారు, అదన చూసి మీరు కళ్ళు తెరవండి, పబ్లిక్ని మోసం చేయకండి. మీరు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఆర్డినెన్స్ రాకపోయినా చట్టం లేకపోయినా పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ ఇస్తామంటారు, దాని గురించి ఏ విధంగా కాంగ్రెస్ నమ్మేది లేదు. ఏ విధంగా కానీ కాంగ్రెస్ నమ్మేది కల్లిబొబ్బులు చెప్పి పబ్లిక్ని మిస్గైడ్ చేస్తుంది. ఓబీసీలము ఒకతాటి అయ్యి మేము 42% సాధిస్తాము, కేవలం ముస్లింలకు 10% ఇస్తారు అంటేనే మేము వ్యతిరేకం చేస్తున్నాము. 42% ఇవ్వండి, మేము కేంద్ర ప్రభుత్వము ఓబీసీలు అందరము స్వాగతిస్తాము. చెప్పండి బ్రదర్, ఈ ధర్నా చౌక్లో ఈ బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్కి ప్రధాన ఉద్దేశం ఏంటి? ముందుగాల తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారం, జై శ్రీరామ్. ఇప్పుడు మీకు తెలిసినట్టయితే ఏదైతే ఎలక్షన్ల కన్నా ముందు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది, బీసీలందరికీ మాట ఇవ్వడం జరిగింది. కానీ అదే విధంగా మాట ఇచ్చినట్టే ఇచ్చి రేవంత్ రెడ్డి గారు మాట తప్పుతున్నారు. బీసీలకి 42% రిజర్వేషన్ అని చెప్పి అందులో 10% ముస్లిం రిజర్వేషన్ యాడ్ చేస్తున్నారు. మన భారత రాజ్యాంగం ప్రకారం ముస్లిం మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు. ఇది మతపరమైన రిజర్వేషన్ ముస్లింలకి 10% రిజర్వేషన్ అందులో చేరిస్తే
తెల్లారే ఎవరైనా సుప్రీంకోర్టులో ఒక్క పిటిషన్ వేస్తే అది తెల్లారే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడం జరుగుతుంది. కావున రేవంత్ రెడ్డి గారు ఖాళీ బీసీలని మోసం చేస్తున్నారు. వాళ్ళకి బీసీలపై ఏం దయ కరుణ ఏది లేదు. వాళ్ళ ఖాళీ బీసీల ఓట్లు కావాలి, బీసీలు బాగుపడాలని అది ఏం లేదు. రేవంత్ రెడ్డికి అంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి పదవి తను స్వీకరించకుండా ఒక బీసీకి ఇచ్చేడుతుండే, ఒక బీసీ నాయకుడికి ఇచ్చేడుతుండే. రేవంత్ రెడ్డి కేవలం తను ఇచ్చిన 6 గ్యారంటీలని ఏం నిర్వహిస్తలేడు కాబట్టి దానిపై నుంచి దృష్టి వెళ్ళాలని, ఏదన్నా టాపిక్ డైవర్ట్ చేయాలని ఈ బీసీ నిదానాన్ని ఎత్తుకొని కేంద్ర ప్రభుత్వం పైనకి తోసేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మనకి ఉదాహరణ తమిళనాడులో ఆ కాలంలో జయలలిత గారు తప్పకుండా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని, తను బీసీలకి రిజర్వేషన్ వచ్చేదాకా నేను తమిళనాడులో కాళ్ళు పెట్టానని 15 రోజులు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అపాయింట్ల మీద అపాయింట్మెంట్లు తీసుకొని కలిసి మేమందరం మా రాష్ట్రంలో ఏకగ్రీవంగా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుందాం. కావున అది వాళ్ళు అమర్చిపాల్చుకున్నారు. మీరు అదేవిధంగా రేవంత్ రెడ్డిని చూస్తే నరేంద్ర మోడీ గారిని ఎంతోసార్లు కలిశారు, కానీ ఒక్కసారి కూడా ఈ బీసీ విషయాన్ని గురించి వాళ్ళు మాట్లాడరు. ఏంటంటే వాళ్ళకి ఇష్టమే లేదు బీసీలు బాగుపడాలని, ఖాళీ బీసీలో ఓట్లు కావాలి, బీసీలని మోసం చేయాలని కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి బీసీల పట్ల ప్రేమ లేకుండానే 4 మంత్రి పదవులు ఇచ్చారు బీసీలకు అని చెప్పేసి చెప్తున్నారు. దాని గురించి ఆ మంత్రి పదవులు మీరు చూడొచ్చు. రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారు? రేవంత్ రెడ్డికి చెంచగిరి చేసే నాయకులకే ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో సీట్ల పంపకం చూడండి. ఎక్కువ మట్లు సీట్కు ఓసీ వాళ్ళకే ఇచ్చారు, రెడ్డి వారికే ఇచ్చారు. ఎక్కువ మంది నాయకులు మంత్రి పదవి రెడ్డి వాళ్ళే స్వీకరించారు. నీకు 50 నుంచి 60% ఉన్న బీసీ జనాభాలో ఖాళీ నలుగురు మంత్రుల, ఇది ఏ విధంగా న్యాయం మీరే చెప్పండి. అదే మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డికి ఖాళీ ఓటు బ్యాంక్, ముస్లింల ఓటు బ్యాంక్ కావాలి, బీసీల ఓటు బ్యాంక్ కావాలి, వాళ్ళని మోసం చేయాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు హిందూ ముస్లింల మత కల్లాలను సృష్టించడానికే ఆ 10% రిజర్వేషన్ ముస్లింలకు కూడా ఓబీసీలో చేర్చడం జరిగింది. దానికి మించి ఇది ఏం లేదని చెప్తున్నాను, ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నాను. తదుపరి కార్యాచరణ ఏం చేయబోతామో దీనిపైన మేము తీవ్రంగా పోట్లాడాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకోవాలి, లేకపోతే రేవంత్ రెడ్డికి తీవ్రమైన చర్యలు దీనిపైన చూడాలి. అందరూ కాంగ్రెస్ పార్టీలో సొంత బీసీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడే లాస్ట్గా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో 50 ఏళ్ళకైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, అలాంటి చెడ్డ పేరు రేవంత్ రెడ్డి గారు చేసిరు. రేవంత్ రెడ్డి గారు మెడలు వంచైనా మేము ఎలా అయినా 42% రిజర్వేషన్ బీసీలకు ముస్లింలు లేకుండా కేవలం బీసీలకి సంపాదించుకుంటామని మీ మీడియా వ్యక్తంగా తెలియజేస్తున్నా తెలంగాణ ప్రజలందరికీ.